హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ ద్వారా టీచర్లకు, ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పెన్షనర్లకు శుభవార్త. కొత్త పెన్షన్ విధానం. ప్రభుత్వ ఖజానాపై ఎక్కువ భారం పడకుండా ఇప్పటికే ఉన్న పథకాన్ని సర్దుబాటు చేయడం ద్వారా ఎన్పీఎస్ కింద ఉద్యోగి రిటైర్మెంట్కి ముందు తీసుకున్న చివరి వేతనంలో 50% పెన్షన్ అందించాలనేది పరిగణలో ఉన్న ఒక అంశం. కొత్త విధానంలో ఉద్యోగి డిపాజిట్ చేసిన కార్పస్ లో 60% పదవీ విరమణ సమయంలో ఉపసంహరించుకోవడానికి అనుమతించబడుతుంది. మిగిలిన 40% యాన్యుటీలలో పెట్టుబడి పెట్టబడుతుంది. అంటే వారికి చివరగా తీసుకున్న జీతంలో దాదాపు 35%కి సమానమైన పెన్షన్ అందిస్తుంది. రిటైర్మెంట్ సమయంలో ఉద్యోగి తన కంట్రిబ్యూషన్ 41.8% మొత్తాన్ని ఏకమొత్తంగా తిరిగి పొందే విధంగా ఎన్పిఎస్ ని సవరించవచ్చని అధికారులు లెక్కించారు. ఈ మోడల్తో ఉన్న ఏకైక సమస్య ఓపీఎస్ లో కాకుండా భవిష్యత్తులో పే కమిషన్ అవార్డుల కారణంగా ద్రవ్యోల్బణం మరియు ఇంక్రిమెంట్లకు సర్దుబాటు చేయడానికి కాలానుగుణంగా పెన్షన్ వర్తిస్తుంది. ఇందులో కూడా కొన్ని మార్పులు అవసరం ఉంటుంది. అవి ఏంటంటే, కొత్త పెన్షన్ విధానంలో కొన్ని చిక్కులు ఉన్నాయి. అయితే వీటికి సంబంధించి పరిష్కారాలను కనుగొనేందుకు ఉద్యోగులను సంప్రదిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, కొత్త పెన్షన్ విధానంలో అయితే కొన్ని మార్పులు అయితే చేయాలని అంటున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.